హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మావాస్, మనం కరెంట్ చిత్రదుర్గాలో ఉన్నాం. దిస్ ఈజ్ డే 2. నిన్న హైదరాబాద్ నుండి చిత్రదుర్గాకి 500 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్గా 10 అవర్స్ పట్టింది మనకి. బయట ఇక్కడ ప్రసాదం అని హోటల్ నేమ్ యాక్చువల్గా. అక్కడ ఫుడ్ బాగుంటుంది, నేను రివ్యూ చూసిన అండ్ అక్కడ ఫుడ్ బాగుంటుందని చాలామంది చెప్పారు. అందుకని అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చి మంచిగా కొద్దిసేపు రెస్ట్ చేసుకున్నా. మంచిగా పడుకుందాం అనుకున్నా కానీ నిద్ర రాలే, అదేందో. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చిత్రదుర్గ ఫోర్ట్ చాలా ఫేమస్ అంట, లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నేను కూడా రివ్యూ చూసిన, చూడడానికి బాగుంది. ఒకసారి వెళ్ళి అది కూడా కవర్ చేసుకొని వద్దామని వెళ్తున్నా. చలో లెట్స్ గో. క్రూజింగ్ త్రూ ద సిటీ ఆఫ్ చిత్రదుర్గ. మీ అమ్మ నాకు ఊకే చిత్రగుప్త అని వస్తుంది. చాలా పెద్ద సిటీ ఇది కూడా, నేనేమో అనుకున్నా. నా హోటల్ నుంచి అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళేసి అది కవర్ చేసేసి మళ్ళీ ప్రసాదం హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ స్టార్ట్ టు మ్యాంగ్లూర్. లేచిర్రా లేదా మావా? మార్నింగ్ 8:30 అవుతుంది. సండే మన తెలంగాణలో ఈ టైంకి అయితే బాయ్స్ అస్సలు లేవరు, మంచిగా నైట్ చిల్ అవుతారు. సాటర్డే ఫ్రెండ్స్తోని, సండే మెల్లగా లేస్తారు. ఇంట్లో డాడీ ఉంటే డాడీయో అన్ననో పోయి చికెన్ మటన్ గట్టి తీసుకొస్తాడు, లేకపోతే తలకాయ కాళ్ళు బోటి అన్నీ. లేదంటే మనోడే లేచి పోయి తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెండ్స్ అని అట్లా బయటికి వెళ్ళి చాయ్ తాగి గప్పాలు కొట్టి మళ్ళీ బ్యాక్ టు హోమ్. మళ్ళీ లంచ్ చేసి ఈవినింగ్ మధ్యాహ్నం కొద్దిసేపు పవర్ న్యాప్ తీసుకొని, పవర్ న్యాప్ అంటారు కానీ గంట సేపు అంటాం, తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెండ్స్తోని పార్టీయా లేదంటే చాయ్ కాఫీయా ఏదో ఒకటి సొల్లేసి మీటింగ్లు పెట్టి తర్వాత మెల్లగా 11:10కి ఇంటికి పోవాలి. ఇది టిపికల్ తెలంగాణ యూత్ సండే రొటీన్. ఇది సర్కిల్ యాక్చువల్గా, చిత్రదుర్గ సర్కిల్. ఇక్కడ నుంచి మనము ఆలక్పూర్ స్టేట్ పోవాలను. ఇదో ఎవడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలే. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, ఉన్నా ఎవడు పట్టించుకుంటలేడు. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఉన్నా ఎవడు పట్టించుకోవట్లేదు. అది మెయిన్ సెంటర్ చిత్రదుర్గకి. మరి చూస్తే కదా ఎట్లుంది పొజిషను, ఎట్లా పడితే అట్లా వస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాము. ఇంకొక 900 మీటర్స్ ఉంది చిత్రదుర్గ ఫోర్ట్కి. ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అయింది. ఏందమ్మా ఇదంతా? ఎల్లారికి శుభోదయ. అక్కడ కనిపిస్తుంది అదే ఫోర్ట్. స్టేట్ ఒకటే రూట్కి. ఎప్పుడో 1940s కట్టిన ఇల్లులు ఉన్నాయి చూడండి ఇవన్నీ. చలి అంతగా ఏం లేదు, 19 degrees ఉంది మార్నింగ్ ఈరోజు. ఇప్పుడు ఓహో రైట్ సైడ్లో ఉంది అదే అనుకుంటా, బట్ బాగానే ఉంది. ఫోర్ట్ అంటే నేను చుట్టూ ఏదో జంగల్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, మన గోల్కొండ కోట ఎలా ఉంటుంది అలా, బట్ దీనికి చుట్టూ ఇల్లులే ఉన్నాయి. I think I have reached to Chitradurga Fort. यार టెంపుల్ బాగుంది. ఇదే ఫోర్ట్. వామ్మో చాలా పెద్దగానే ఉంది కదా ఇది, గోల్కొండ కోట ఎలా ఉందో అలా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫోర్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా. బాయ్.
మావాడు బాగా చెప్తున్నాడు. ఇట్స్ గుడ్. అరే రే రే రే, చాలా బాగుంది కదరా ఇది. ఓకే, we officially entered to fort. It is the parking. యా, ఇది చిత్రదుర్గ ఫోర్ట్ ఎంట్రీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మాన్యువల్ టికెట్స్ ఏమి ఇవ్వట్లేదు. సో వీ నీడ్ టు బుక్ అఫీషియల్లీ, లైక్ సారీ ఫ్రమ్ ఆన్లైన్. స్కాన్ చేసుకొని ఆన్లైన్ బుక్ చేసుకుంటే మనకు వస్తుంది అనమాట. ఇది ఎంట్రీ. ఓకే, ఎంట్రెన్స్ ఎలా ఉందో చూడండి. బాగుంది యాక్చువల్గా, చాలా అరే ప్యారెట్స్. ఓకే, ఎంట్రెన్స్ అయినాక ఇలా ఉంది మనకు లుక్ వచ్చేసి. ఇక్కడ సమ్ ఏదో అదండి, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. లెట్స్ గో అండ్ వాచ్ దిస్. ఇక్కడ ఏదో లేక్ లాగా ఉంది, ఒకసారి వెళ్ళి దాన్ని చూద్దాం. చాలా పీస్ఫుల్ ఉంది, జనాలు ఎక్కువ లేరు. ఇది సండే మళ్ళీ. ఇంకా చాలామంది ఆన్లైన్లో బుక్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే అందరికీ రాదు కదా. వాళ్ళు తప్పు చేసారు, టికెట్స్ ఇవ్వాల్సింది అక్కడనే. అలాగా. ఓకే, లుక్ ఎట్ దిస్ వ్యూ నౌ. ఎక్కడ చూసిన ప్యారెట్స్. అండ్ నౌ లుక్ ఎట్ దిస్. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది ఇక్కడ. నైస్, చాలా బాగుంది. మీరు చిత్రదుర్గ వస్తే కంపల్సరీ ఈ ఫోర్ట్ని విజిట్ చేయండి. సి, ఇది ఎక్కితే కంప్లీట్ ఫోర్ట్ కనిపిస్తుంది. ఫోర్ట్ సూపర్ ఉంది. మీరు డెఫినెట్గా చిత్రదుర్గ వస్తే ఈ ఫోర్ట్ని విజిట్ చేయండి. బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ లాగా, రాజుల కాలంలో పూల్ ఉంటుంది కదా, అలా ఉంది. గుడ్. అండ్ ఎక్కడ చూసినా ప్యారెట్స్ ఉన్నాయి, ఎక్కడ చూడు ప్యారెట్స్. చాలా పీస్ఫుల్గా ఉంది. సో యాక్చువల్గా ఈ చిత్రదుర్గ ఫోర్ట్ని స్టోన్ ఫోర్ట్ కూడా మనం అంటారంట. ఎందుకంటే ఇది కంప్లీట్గా మ్యాసివ్ రాక్స్తో కట్టారు. ఒకసారి చూడండి ఈ కన్స్ట్రక్షన్, ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. అందుకని. అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని యాక్చువల్గా 7 సర్క్యులర్ వాల్స్తోని పెద్ద రాక్స్తో కట్టారంట. అండ్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా చాలా సూపర్ ఉందంట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్ట్ టు వాచ్, టు విజిట్ ఇన్ కర్ణాటక అంటారు. ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఎంత పెద్ద రాక్స్ ఉన్నాయో. అంతే ఇలా ఉంది, కన్స్ట్రక్షన్ మొత్తం ఇలానే ఉంది బ్యాక్ సైడ్. పోతిరాజు అన్నాడు, కనిపించాడు. లెట్ మీ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ. ఇదే పోతిరాజు యాక్చువల్. మొత్తం క్లైమ్ చేస్తున్నాడు, కంప్లీట్గా ఇదంతా క్లైమ్ చేస్తున్నాడు. నైస్, యూ షుడ్ సపోర్ట్ బ్రో. మళ్ళీ ట్రై చేస్తున్నాడు పోతిరాజా. లుక్ ఎట్ హిమ్, ఈస్ ట్రైయింగ్ అగైన్. గ్రేట్ బ్రో. టెంపుల్కి వెళ్ళాలంటే దూల అవుతుంది. ఏమా స్టెప్స్ ఎక్కువ ఏం లేవు, కానీ ఆ కోతిరాజు అయితే సూపర్ స్టన్ చేసిండు, నెక్స్ట్ లెవెల్. మోస్ట్లీ వీలైతే సండే రండి, మీరు కూడా వాచ్ చేయొచ్చు. కొంచెం దూరం వచ్చినాక ఇంకా ఇలా టెంపుల్ లాగా ఉంది. స్టెప్స్ గట్టిగా ఉన్నాయి మా దమ్ వస్తుంది ఘోరంగా. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు నేను. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయింది చూడండి. మెయిన్ అదే ఈ ఫోర్ట్కి అట్రాక్షన్. ఇక బ్యాక్ సైడ్ I'll show you. Okay, the special attraction of Chitradurga Fort. ఫైనల్ రీచ్ అయిపోయినాము. ఇది ఆ వ్యూ, నేను చెప్పిన వ్యూ. లుక్ ఎట్ దిస్.
నైస్. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, సూపర్. ఓకే మామ, అఫీషియల్గా మనము వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఎలా ఉందో. లుక్ ఎట్ దిస్ వ్యూ. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము నేను మంచి మంచి ప్లేసెస్ కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అది చేయాలంటే నాకు మోటివేషన్ రావాలంటే లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్ యువర్ థాట్స్. అండ్ ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. యా, లుక్ ఎట్ ద వ్యూ, సూపర్, చాలా బాగుంది, డెఫినెట్లీ వర్త్ ఇట్. నా లక్ ఏంటంటే కోతిరాజా ఈరోజు అక్కడ ఉన్నాడు, సండే కావచ్చు, అందుకని అక్కడ ఉన్నాడు. ఆ స్టన్స్ కూడా వేసిండు, చాలా బాగుంది. కొంచెం హెల్ప్ కూడా చేసిన, అంటే అందరూ చేస్తున్నారు అలా. లుక్ ఎట్ ద వ్యూ మామా, సూపర్ వ్యూ. చలో గైస్, ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు రూమ్. చాలా లేట్ అవుతుంది అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 1% ఉంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.